ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటో చేప ముక్కలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? కొరమేనులండి. మా వారు ఆఫీస్ దగ్గర దొరికినాయి ఫ్రెష్గా అన్నీ తీసుకుని వచ్చారు. దానికి తగినంత చింతపండు నానబెట్టేసుకున్న, దానికి ఉల్లిపాయ ముక్కలు కూడా కోసేసి పెట్టుకున్న, ఎంత పడితే అంత పచ్చిమిరపకాయలు. ఇంక ఇలాగా పొయ్యి అయితే వెలిగించేసి చేపలు సట్టి పెట్టేసి దానికి తగినంత నూనె పోసేసి, ఇంకా ఇది స్పెషల్గా చేపల కూర వండుకునే సట్టే అనమాట. వెడల్పుగా ఉంటుంది. ఇంకా ఆవాలు వేసేసి జీలకర్ర వేసి ఇంకా తర్వాత ఇంకా ఉల్లిపాయ ముక్కలు అనేది వేసేసాను. ఒక్కొక్కరు ఒక్కొక్క రాగా వండుతారండి చేపల కూర అనేది. మా వారైతే చింతపండు గుజ్జు పెనకుండా చేపల కూర వండుతారు. ఇంకా మా డాడీ అయితే ఇంకా ఇలా నూనె వేసేసి పచ్చిదే ఇంకా ముక్కలు ఉప్పు కారం అన్నీ వేసేసి ఇంకా మూత పెట్టేస్తారు. అది కూడా టేస్ట్ బాగుంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుతారు. అందరూ ఒకేలాగా ఉండరు కదండి. మీరు ఎలా వండుతారో కామెంట్ చేయండి. నేను ట్రై చేసి చూస్తాను. కొంచెం కొత్తిమీర కూడా టేస్ట్ కోసం మెంతి పొడి వేసుకుని మొత్తం ఇంక ఇలా అయితే పోసేస్తాను. ఇంకా ఉప్పు వేసేసుకుని ఇంకా దీంట్లో వచ్చేసి ఇది మహారాష్ట్ర నుంచి తెప్పిస్తామన్నమాట. ఈ కారం ఒక స్పూన్, అలాగే 2 స్పూన్ ఇంకా ఉప్పు కారం బాగా పులుసు పట్టేస్తే చేపల ముక్కలు వేసేసుకోవచ్చు. చూసారు తుక్క ఉడుకుతుంది. ఇంక ఇలాగే ఇప్పుడు చేపల ముక్కలు వేసే టైం అయిపోయింది. 1 2 3 4 5 6 7 తుక్కగా ఉడికిపోతుంది చూడండి చేప ముక్కలు. చూడండి చేపల పులుసు. ఇంక ఇలాగైతే ఫిష్ కర్రీ మసాలా వేసేస్తున్నాం. ఇంక ఇలాగా కొత్తిమీర గార్నిష్కి కట్ చేసేసి పెట్టేసాను. చేపల కూర రెడీ.